మీరందరూ ఉన్నారని నా నమ్మకం. కాబట్టి ఒకవేళ నీకు ఆర్థిక పరిస్థితి బాగలేదు, అప్పుల పాలై ఉన్నావు, ఇల్లు గడవటమే కష్టంగా ఉంది, డోంట్ వరీ. నీ దగ్గర నీ ఇంట్లో గడవడానికి లేనప్పుడు ఏం తీసుకొచ్చి ఇస్తావు? బాధపడద్దు, ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. నాయనా, నా దగ్గర ఉంటే చేయాలనే ఆశ నాకుంది, కానీ నా ఇల్లే గడవటం కష్టంగా ఉంది, ఈరోజు నీ సన్నిధికి ఏమి ఇచ్చే పరిస్థితి కూడా నాకు లేదు అంటే 2 కన్నీటి చుక్కలు రాల్చి ప్రార్థన చేయి. ఆ ప్రార్థనలో అడుగు, కావలసిన సమస్తం సమకూర్చమని అడుగు, ఆత్మలు నిమ్మని అడుగు. తప్పకుండా ఆ ప్రార్థన విని దేవుడు నీ ఒక్క చేయి ఇవ్వలేంది 100 చేతుల్ని కదిలిచి ఇప్పిస్తాడు. డోంట్ వరీ, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, నిరాశపడొద్దు, నిరుత్సాహపడొద్దు. నా తండ్రి కార్యం చేస్తాడు. నీకున్నది లేని ఆయనకు తెలియదా? నీ కడుపు నిండుతుంది లేని ఆయనకు తెలియదా? అయితే ఒకటి మాత్రం నీకు గట్టిగా చెప్తాను, ఈరోజు నువ్వు దీన స్థితిలో ఉండొచ్చు, కానీ నా దేవుడు నమ్మదగిన వాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు సమృద్ధితో నింపబడతావు, సమృద్ధిగా ఆశీర్వదించబడతావు. దేవుని కొరకు ఇవ్వడమే కాదు, దీనులకు అనేకులకు చేయి చాపునట్లు నా తండ్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అలా చేస్తాడు ఆయన. దీనత్వాన్ని నీకు నేర్పడానికి, నాకు నేర్పడానికి, ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయో, పేదరికం ఎలా ఉంటుందో, కరువు, లేమి, దరిద్రత ఎలా ఉంటుందో ఒక అనుభవం మనం నేర్చుకొని ఉంటే తర్వాత దీనిలైన వాళ్ళు మన ముందుకు వచ్చినప్పుడు మనం వాళ్ళకి చేయి చాపి సహాయం చేయడానికి మనకు అనుభవ జ్ఞానం వచ్చింది. రిక్షా తొక్కితే ఎలా ఉంటుందో అనుభవం నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడన్నా రిక్షా బండి ఎక్కాను అనుకో, అప్పట్లో పొరపాటును కూడా బేరం ఆడను. 10 రూపాయలు అడిగితే 15 రూపాయలు ఇస్తా, ఎందుకంటే అది తొక్కితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎరగనోడు ఏం చేస్తాడు? అనుభవ జ్ఞానం లేనోడు బేరం ఆడతాడు. అటు 10 రూపాయలు అడిగితే నేను 5 రూపాయలు ఇస్తా అంటాడు. తొక్కితే అర్థమైంది. ఒకసారి తొక్కిచ్చామనుకో, 10 అడిగితే 20 ఇస్తాను, అన్నం పెడతా అంటాడు. అట్లాగా అనుభవ జ్ఞానం లేనప్పుడు అవతలి వాడి బాధ మనకు అర్థం కాదు. అవతలి వాడి బాధ మనకు అర్థమయ్యే వానికి సాయం చేయాలంటే ముందు ఆ బాధను మనం అనుభవించి ఉండాలి. అందుకే అనుభవ జ్ఞానం మనకి వచ్చున్నట్లు కొన్ని ఇబ్బందులను మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. అందులోనే మనకి ఆర్థిక సమస్యలు వచ్చేటట్టు, శరీర బలహీనతలు వచ్చేటట్టు, చెయ్యని నేరాలు నెత్తిన పడేటట్టు, అనవసరంగా నవ్వుల పాలయ్యేటట్టు, మన మీద దుష్ప్రచారం జరిగేటట్టు కొన్ని పరిస్థితులు అనుమతించబడతాయి. ఆ అనుభవాలు అయిపోయిన తర్వాత, నీకు అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా తెమ్మన్నా తేడా పరిస్థితి.